యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు మనము లూకా సువార్త నుండి ప్రశ్నలు మరియు సమాధానములు తెలుసుకుందాము. 1. యేసు దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటిస్తూ ఏ ప్రాంతంలో సంచారం చేసెను? జవాబు: యేసు దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటిస్తూ ప్రతి పట్టణంలోనూ ప్రతి గ్రామంలోనూ సంచారం చేసెను. 2. హేరోదు యొక్క గృహ నిర్వాహకుని పేరేమి? జవాబు: హేరోదు యొక్క గృహ నిర్వాహకుని పేరు కూజా. 3. హేరోదు గృహ నిర్వాహకుడు కూజా యొక్క భార్య పేరేమి? జవాబు: హేరోదు గృహ నిర్వాహకుడు కూజా యొక్క భార్య పేరు యోహన్నా. 4. యేసు దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తూ సంచారం చేయనప్పుడు ఆయనతో కూడా ఉన్నవారెవరు? జవాబు: యేసు దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తూ సంచారం చేయుచుండగా ఆయన 12 మంది శిష్యులు, అపవిత్రాత్మలు, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దెయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూజా భార్యయగు యోహన్నయు, సూసన్నయు యేసుతో కూడా ఉండిరి. 5. తన వద్దకు వచ్చిన సమూహమునకు యేసు ఏ రీతిగా బోధించేటివాడు? జవాబు: తన వద్దకు వచ్చిన జనసమూహమునకు యేసు ఉపమాన రీతిగా బోధించేటివాడు. 6. త్రోవ పక్కన పడిన విత్తనమును పోలిన వారు ఎవరు? జవాబు: త్రోవ పక్కన పడిన విత్తనమును పోలిన వారు ఎవరనగా వారు వినువారు కానీ నమ్మి రక్షణ పొందకుండునట్లు అపవాది వచ్చి వారి హృదయములో నుండి వాక్యం ఎత్తుకొని పోవును. 7. విత్తనము దేనికి సాదృశ్యము? జవాబు: విత్తనము దేవుని వాక్యముకు సాదృశ్యము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీనిపై మీ కామెంట్స్ వ్రాయండి. థ్యాంక్ యూ.